పెట్రోల్ బస్సుల్లో నో ట్రాన్స్పోర్ట్లపై వెంటనే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. పెట్రోల్ బస్సుల్లో నో ట్రాన్స్పోర్ట్లపై సమాధానం చెప్పాలి. నో ట్రాన్స్పోర్ట్లపై సమాధానం చెప్పాలి. ఏలూరు నియోజకవర్గ ప్రజలు గత 4 రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరత మూలంగా వారు పడుతున్న ఇబ్బందులు ఈ రోజున ప్రతి చిన్నవాని దగ్గర నుంచి ప్రతి పెద్దవాని దాకా ప్రతి ఒక్కరికి ఏదో వాహనం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమయాభావం వలన ఎవరన్నా వారు ఉద్యోగాలు చేసే దగ్గరికి సమయానికి వెళ్ళకపోతే ఈ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు తీసేస్తారని అప్పు చేసి వారు కూలీ నాలీ చేసుకునైనా ఆ యొక్క బండి ఫైనాన్స్ కట్టుకుందామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బలి కొనుక్కున్నారు. కానీ వారు ఆ బండి మీద ఉద్యోగానికి వెళ్ళే సమయం ఈ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవడానికే సరిపోతుంది. ఉదయం 9 కాడి నుంచి సాయంకాలం దాకా పెట్రోల్ బంకుల్లో పడిగాపులు కాయటం అయిన తర్వాత పెట్రోల్ బంక్ ఓనరు మీకు 1 లీటరే కొట్టమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. ఎందుకంటే మీకు బండి ట్యాంక్ ఫుల్ చేస్తే మిగిలిన వాళ్ళకి పెట్రోల్ సరిపెట్టడం, మాకు 1000 లీటర్లు వచ్చినా 100 లీటర్లు మేము జనానికి కొట్టి 900 మిగిలిన ఎవరైతే రికమెండేషన్లు చేస్తే వారికి ఇవ్వాలి. కాబట్టి మమ్మల్ని దయించి ఇబ్బంది పెట్టద్దని ప్రాధేయపడుతున్నారు. ఎందుకంటే పెట్రోల్ బంకులు వారికి కూడా ప్రజలందరికీ అందజేయాలని ఉంటుంది. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ దొరకకపోవడం, ప్రజలందరూ రోడ్డు మీద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో కూటమి నాయకులు ప్రతి చోట పెట్రోల్ ఉంది మీరు వెళ్ళండి కొట్టించుకోండి అంటున్నారు. వారు వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, వస్తున్నారు. కానీ వారి బళ్ళల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటమే కానీ ప్రజలకు రోడ్డు పైన నిలబడలేని దయనీయ స్థితి. ఇప్పుడు మనం చూస్తున్న బంకు ఇది సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఉన్న అతి పురాతనమైన బంకు. ఇక్కడ ఎప్పుడు డీజిల్ పెట్రోల్ కొరత అనేది మాకు తెలిసి మేము ఎప్పుడు చూడాల. అలాంటిది 4 రోజుల నుంచి ఒక్కసారే నిన్న కొంత పెట్రోల్ వచ్చింది. అది కూడా ప్రజలు బారులు తీరి ఇబ్బంది పడతా తలకో లీటరు కొట్టించుకుని వారి యొక్క ఇబ్బందిని మనసులో బాధపడతా పైకి చెప్తే ఈ కూటమి నాయకులు మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పెట్టి అందులో ఉన్న పెట్రోల్ కూడా వెనక్కి తీసేసుకుంటారేమో అని వారు భయపడతా వాళ్ళ తలకాయ నుంచి ఇంకో బంక్ దగ్గరికి వెళ్ళి ఇంకో లీటర్ కొట్టించిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అసమర్థ పాలన, ఈ వైఫల్యం మూలాన జరుగుతున్న కష్ట నష్టాలు ఈ యొక్క 5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో రోజు ప్రజలు రోడ్డు ఎక్కుతమే, వారు ఇబ్బంది పడటమే, ఏది చూసినా బారులు తీరటం, లైన్లలో నుంచోవటం. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేయటం నేర్చుకోండి. విజనరీ అమరావతి అని ఎప్పుడో
20-30 సంవత్సరాల తర్వాత వస్తుంది లేదా 50 సంవత్సరాలు వస్తుంది అనే దాన్ని కలకనొద్దు. ఇవాళ వాస్తవ పరిస్థితి చూడమని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు చూస్తున్నాము, ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాము. పెట్రోల్ కొరత వల్ల మరి ప్రతి ఒక్కరు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఈ కొరత అనేది ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటారు, నాకు అనుభవం ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకొని ఆయన ప్రజలకి ఏది అవసరమో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందన్న ఒక ఆలోచన చేయలేకపోయారా? పక్క రాష్ట్రంలో ఆయన శిష్యుడైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పెట్రోల్ కొరత లేకుండా చూశారు. ఇక్కడ మరి అనుభవం అది ఇది విజనరీ నేను అంటే సరిపోదు కదండి. మాకు తెలియక అడుగుతున్నాము, మరి అన్ని రాష్ట్రాల్లో ఉండి మన రాష్ట్రంలో లేదు అని అంటే దాని వైఫల్యం ఏంటి? లేదంటే మరి ఈ రకంగా కృత్రిమంగా కొరత సృష్టించి మీరే మరలా తరలా మీ మెప్పు కోసం మరలా మేమే వదిలేమని చెప్పుకోవాలని చూస్తున్నారా? లేదా ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించలేదా? లేదా మీరు ఇంకా ఈవీఎంలే మమ్మల్ని గెలిపించాయన్న భ్రమలో ఉన్నారా? మీరు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కదా, మీరు మోడీ గారితోనే ఉన్నారు కదా. మరి అన్ని రాష్ట్రాల్లో ఉండి మన ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోల్ లేదు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము నిన్న చిన్న ప్రైవేట్ కార్యక్రమానికి తణుకు వరకు వెళ్ళాం. ఒక ఏలూరులోనే కాదండి, తణుకు వరకు ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా అదే విధంగానే ఉన్నాయి నో స్టాక్ బోర్డులు. మరి ఎలాగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఆయనకు సంబంధించిన మీడియాలో వెంటనే అంటే సీరియస్ అయ్యారు పెద్ద ఆయన అని చెప్పేసి, సీరియస్ అవడం కాదండి, ప్రజలకు సిన్సియారిటీగా మీరు పరిపాలన అందించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.